ఆడపిల్ల అన్నదమ్ముళ్ళ బతుకు కోరుతుంది, అమ్మ నాయనలు మంచిగుండాలి అని అనుకుంటుంది, పుట్టిల్లు సల్లగుండాలి అని మొక్కుతుంది. అసొంటిది తండ్రిని అన్నను తిప్పలు పెట్టే పనులు నేనెందుకు చేస్తా, అసొంటి దాన్ని కాదు అన్నట్టు మాట్లాడింది కవితక్క. ఇప్పుడు కాళేశ్వరం పంచాది పక్కకు పోయింది, కవితక్క పంచాది ముంగట్టుకొచ్చింది. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఎవ్వల నోటెంట చూసినా కవితక్క ముచ్చట్లే ఈయనొస్తున్నాయి. మరి ఆ కథ ఏందో సుషదం పారి. మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు కాదన్నట్టు. 6 అడుగుల బుల్లెట్ మళ్ళీ ఎవరికి సూటి పెడుతుందో చూసుకొని అన్నట్టు అన్నను బాబును హుషారు చేసింది అక్క. అంతేకాదు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ మీద గట్టిగానే పూస వచ్చింది. బాపు పైలం, అన్న పైలం, ఆడబిడ్డ ఎప్పుడైనా పుట్టింటి మేలే కోరుకుంటది అన్నట్టు మాట్లాడింది. పులులు నాన్న వీళ్ళు, మీ ముంగట నటిస్తారు అంతే, బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇట్లా కారు పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసినాక తొలతసారి మైకుల ముంగటికి వచ్చిన కవితక్క వస్తనే మాజీ మంత్రి హరీష్ రావుకే సూటి పెట్టింది. ఎలక్షన్ల అప్పుడు కేటీఆర్నే ఓడగొట్టనికే చూసిండని, ఆయన చేయవచ్చే మంచి మంచి లీడర్లంతా పార్టీలకేంచి బయటికి పోయినరని గట్టిగానే ఆడిపోసుకున్నది. అన్నిటికి మించి హరీష్ రావు, సీఎం రేవంత్ సారు ఒక్కటే విమానంలో ఎక్కడికి పోయినరని ఎనుకుండి నడిపిస్తాంది ముఖ్యమంత్రినని కూడా మాట్లాడింది. అయితే గిదే ముచ్చట మీద పాలమూరు జిల్లాలైన మీటింగులో రేవంత్ సారు గట్టిగానే అరుచుకున్నాడు. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంత దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? పంపకాల కాడ ఇంటోళ్ళ నడమ కిరికిరైతే నడమ నన్నేంటికి ఇప్పుతాను రానట్టే గరమైండు సారు. ఏమన్నా ఉంటే మీరు చూసుకొని రానట్టు మాట్లాడిండు. ఇట్లుంటే కవితక్క కొత్త పార్టీ ఏమన్నా ప్రకటిస్తుందేమో అనుకున్నారు చాలా మంది, కానీ అటువంటి ముచ్చటైతే ఏం తీయలేదు. పార్టీకి ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా పెట్టినా సరే ఇప్పటికి కూడా తండ్రి కోసమే రాజకీయం చేస్తా అంటున్నది. ఇంకో దిక్కు కవితక్క పోతుందో పోదో మనకైతే తెలియదు, కానీ ముందుగానే మేము తీసుకోమంటే మేము తీసుకోమంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు. కానీ ఒక్క కేఏ పాలన్న మాత్రం కవితక్కను తన పార్టీలకు రమ్మని పిలిచిండు. కేసీఆర్ గారి కూతురు కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనైతే బీసీల కొరకు పోరాడతానంటారు. నిజంగా కవిత, నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. కాదన్నట్టు అయినా పాలన్న ఎవ్వలను పిలవలేదు గనక అందరిని పిలిచిండు, ఎవ్వరు పట్టించుకోలేదు. మొత్తానికి గిట్ల గా కాళేశ్వరం కట్ట పంచాది ఎటుపోయిందో ఏమో గాని కవితక్క పంచాది మాత్రం జోరుగా నడుస్తుంది ఇప్పుడు. ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు లొట్ల పండుగ అన్నట్టే అవుతుంది రైతన్నల పరిస్థితి. పోయినేడు గిదే టైంలో ఉల్లిగడ్డలకు బంగారం లెక్క ఇల్వగట్టిర్రు, కానీ ఇప్పుడు అయ్యా కొనకపోర్రి అంటే ఎవ్వళ్ళు అడుగుతలేరు. ఉల్లి రైతుల కష్టాలు చిన్నలేవు. నెరి ఏ పీలనైతే సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ ఉల్లి లొల్లి జోరుగా నడుస్తుంది. 2 దిక్కులోళ్ళు సై అంటే సై అనుకుంటుర్రు. ఎప్పుడు చూసినా వానకాలంలో కూరగాయల రేట్లు శీతం పెరుగుతుంటాయి, అట్లనే ఈసారి కూడా జర గట్టిగానే ఉన్నాయి. అయితే అన్నేమో గాని ఉల్లిగడ్డలకే వచ్చింది పెద్ద తిప్పలు. పోయినేడు గిదే టైంకు కింటా ఉల్లిగడ్డలు 4-5 వేలకు అమ్ముడు పోయినాయి, కానీ ఈసారి మాత్రం కింటాకు 500-600 ఇస్తామంటున్నారట. అమ్ముకోవాలన్నా అగ్గి పెట్టుకోవాలన్నా అన్నట్టే అవుతుంది రైతన్నల పరిస్థితి. నెరి ఏపీలనైతే ఉల్లి రైతుల కష్టాలు ఇంగిత ఎక్కువనే ఉన్నాయంటారు. ఇదే ముచ్చట మీద మంగళవారం నాడు మాజీ సీఎం గట్టిగానే మాట్లాడిండు. అయితే మరిగా ఎప్పటికీ రేట్లు మంచిగానే ఉండే ఉల్లికి గిట్ల కష్టకాలం ఏంటికి వచ్చిందయ్యా అని అంటే, వానలకు పంట ఆగమవుతుంది కావచ్చని 90 దినాలు భూమిలో ఉండాల్సిన గడ్డను ముందుగానే వీకేసినరాట చాలా మంది. అట్లా ఈ గడ్డ సరిగ్గా ఊరక నాణ్యత లేదని రేట్లు తక్కువ చేసినరాట కొనేటోళ్ళు. సరిగ్గా సందు చూసి పక్క పొంటే ఉండే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మన దానికేంచి ఉల్లిగడ్డలు కొనడు బంద్ పెట్టినరాట. గట్ల తిప్పలైంది అన్నట్టు. అయితే ఇప్పటికే ఉల్లి రైతుల తిప్పలను బాపే కార్యం ముంగటేసుకున్నారట ఏపీ సర్కారోళ్ళు. క్వింటా 1200 లెక్కన కొనాలని నిర్ణయం చేసిండ్రాట. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, ఎవళ్ళేం పికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్తున్నారు.
ఇగిదిట్లుంటే లీడర్ల నడుమ ఉల్లి కయ్యం గట్టిగానే నడుస్తుంది. మాజీ సీఎం ఉల్లి రైతులను పరామర్శించొచ్చటాలకు సైకిల్ పార్టీ వాళ్ళంతా గయ్యన లేచిండ్రు. గా మాట్లాడేదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అయిపోయా కదా అని అడగబట్టిండ్రు. రైతన్నల మీద గంత పాయిరం ఉంటే 18వ తారీఖు నుంచి అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి, రావాలే అసెంబ్లీలో మాట్లాడాలి అని పిలుస్తాండ్రు. అటు వాళ్ళేమో ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడుర్రే, మేమంటే ఏంటిదో చూపిస్తాం అంటారు. గిట్లా లొల్లి గట్టిగానే అవుతుంది. మరి చూడాలి ఏమవుతుందో. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేటిది తెలంగాణలో అందరూ చెప్పుకునేటి సామెతే. నిజానికి కూడా ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా పైసలతోనే పని. సరే పెళ్లి ముచ్చట అట్లా పెట్టుర్రు కానీ ఇండ్ల ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇల్లు కట్టుడంటే కత్తి మీద సాము చేసినట్టే ఉంది. ఇప్పుడు దేన్ని మందలిచ్చినా వేలకు వేలు ఖరీదు. అసొంటి యాళ్ళ గవర్నమెంటే పేదోళ్లకు ఇల్లు కట్టించేటి కార్యం ముంగటేసుకుంది అన్నట్టు రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇంట్లో పాలు వంగిచ్చేటి కార్యానికి సీఎం సరిపోయిండట. మరి ముచ్చటేందో అరుసుకోవాలి కదా. సరే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలత ఇందిరమ్మ ఇంటికి రిబ్బన్ కటింగ్ అయింది. కొద్దు సీఎం సారే వచ్చిండు కూలాడు పెట్టేటి కార్యానికి. కట్టింది ఎక్కడంటే చంద్రకొండ మండలంలో ఉన్న బెండాలపాడు ఊళ్ళే. లోకల్ ఎమ్మెల్యే ఆదినారాయణ సారు రప్ప కట్టిస్తే కొద్దు సీఎం సార్ వచ్చిండు ఇంటి పండుగకు. కొత్త ఇంట్లోకి పోతే కొత్త బట్టలు కట్టుకోవాలి కదా, అందుకనే గవర్నమెంట్ తరపుకించి ఇంటి వాళ్ళకు పట్టుబట్టలు పెట్టిండు సీఎం సారు. ఆటంక గిట్లా ఇంటి వాళ్ళతో కూర్చొని గారెప్పలు నవిలిండు. గుడ్డోని చూడంగానే అలా మనవన్ లెక్కన అనిపించినట్టున్నది సీఎం సార్కు. బాయిలం కొద్దిగా గారెలు తినిపించిండు. బయటకు వచ్చి ఇట్ట ఇంటితో ఫోటోలు దిగి బొడ్రాయి ఇక్కడ దండం పెట్టుకున్నాడు. ఆడికెంచి అసుంట పోయి ఆ ఊళ్ళో ఇంకా కట్టాల్సిన ఇండ్లకు శంకుబండల పరదాలు గుంజిండు సీఎం సారు. ఆటంక గిట్టక ఊరి పబ్లిక్ తోని ముచ్చట్లు. మరి మీ శాఖ మంత్రి ఇవాళ మీ అందరి కోసం ఇల్లు కట్టించిండు. ఖమ్మం జిల్లా నుంచే మంత్రి ఉన్నాడు, మీ అందరికి మంచి చేయాలని చేసిండు. గట్టిగా సప్పట్లు కొట్టూరి. ఈ గూడెంలో సప్పట్లు కొడితే పక్క గూడెం వాళ్ళకి ఇల్లు ఇస్తాడు సారు. మొత్తం 312 ఇండ్లు ఇచ్చిరాడగా ఒక ఊళ్ళోనే. అందుకనే గంత సంబరపడుతున్నారు కావచ్చు ఆ ఊరి పబ్లిక్. మరి చిన్న ముచ్చట్న పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ అయిన ఊళ్ళలో జోరున్నది ఇందిరమ్మ ఇండ్లది. వంటర్లా జగిలి బెడ్రూమ్ బాత్రూమ్ అంతా 5 లక్షలనే. ఇంటికో 5 లక్షలు ఒకటే కాదులో ఓ 40 టన్నుల ఉష్క కూడా పిరిగానే ఇస్తుంది సర్కారు. ఇక ఈ ఇండ్లు కట్టుడు అయిపోగానే 2వ తడవ కింద ఇగింత మందికి ఇండ్లు శాంక్షన్ చేస్తారట. మళ్ళా ఓట్లు వచ్చేటాళ్లకు రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లకు పాలు పొంగియాలనేది గవర్నమెంట్ వల్ల ఆపోచన. అందుకనే ఇంత రువడి మారి. లక్షల మంది భక్తులు, చుట్టూ వందల దుకాణాలు, బంగారం మొక్కులు, తల్లులకు యాటలు కోసుడు, మొక్కులు పెట్టుకునుడు. 2 ఏళ్లకోసారి మేడారం జనగూడారం అవుతుంది. ఒక్క తెలంగాణకెంచే కాదు పక్క రాష్ట్రాలకెంచి కూడా మేడారం బటపడుతుంటారు భక్తులు. వచ్చే బళ్ళకైతే లెక్కే లేదు. చీమలు దారులు పట్టినట్టే ఉంటుంది. అబ్బో చిన్నగుండదు వనదేవతల పండుగ. జాతరకు ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడైతే తల్లుల గద్దెల కాడికి పోయి ఆడెట్లుందో అరుసుకునొద్దాం పారి. జాతర పనులు ఎట్టెట్ట ముంగడికి తీసుకుపోవాలి, జాతర నడిచేటప్పుడు భక్తులకు తక్లీఫ్ లేకుండా ఎట్ట చేయాలనేటి దాని మీద అధికారులను పిలువనంపుకొని సచివాలయంలో మీటింగులు పెట్టిరు మంత్రులు సీతక్క, కొండ సురేఖక్క. పక్కపోయింటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సార్ చూస్తున్నాడు. మేడారం జాతర అయ్యేది సీతక్క నియోజకవర్గంలోనే, అట్లనే మంత్రి కూడా ఆయే. అందుకనే అక్కనే దగ్గరుండి అన్ని అరుచుకుంది అధికారులను అడిగి. జంపన్న వాగుల తానాలు, బట్టలు మార్చుకునేటి జాగలు, రోడ్లు, పాయకానాలు, బండ్ల పార్కింగ్ జాగలు అన్ని తీర్ల సౌలతులు దెబ్బ చేయాలని ఆర్డర్లు వేసిరు కూడా అధికారులకు. అంతేకాదు వచ్చిన భక్తులకు ఆసరయ్యేందుకు వాలంటీర్లను పెట్టుడు, మంచినీళ్ళ సౌలతులు చేసుడు, సలవ పందిల్లేసుడు, కరెంటు ఎలుగులు పెట్టుడు, తప్పిపోయిన వాళ్ళ జాడ దొరకబట్టేందుకు కౌంటర్లు పెట్టుడు, ఇట్ట అన్ని ముచ్చట్ల మీద మాట్లాడేది కూడా. వచ్చిన భక్తులు దర్శనం చేసుకునేందుకు తక్లీఫ్ కాకుండా సమ్మక్క, సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజుల గద్దెలు ఒక్క కానే వరుస పెట్టి ఉండేటట్టు చూడాలని ఆర్డర్లు వేసిరు కూడా అధికారులకు. ఇది కూడా గుడి పూజార్ల సలహాలు తీసుకొని మంచి షెడ్డలన్నీ చూసుకున్నాకనే చేయాలనుకొచ్చింది సీతక్క. మాస్టర్ ప్లాన్ ఎట్టుందో అట్టినే జాతర దెబ్బ ఓడిపియాలనుకొచ్చింది. ఇటు జాతర కూడా దగ్గర పడుతుంది. వచ్చే 7 జనవరి ఎలుదలకు సాలయ్యి 3 వద్దులు నడుస్తుంది జాతర. పేరుకు 3 వద్దులే గాని ఇప్పటి సందే తల్లుల దర్శనానికి తవ్వబడుతున్నారు భక్తులు కూడా. ఇగిట్ల వనదేవతల దర్శనానికి వచ్చేటి భక్తులకు తిప్పల కాకుండా ఉండేందుకు పనులన్నీ ముందుగానే జగబెట్టాలని 150 కోట్ల రూపాయలు కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. మీకు కూడా ఏమన్నా జాతరకు పోబుద్ది అయితే అప్పటి వరకు పనులన్నీ ఒడిపించుకొని తయారుగా ఉండరు మరి.
యూరియా 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 ఏడ చూడు యూరియా కొరకు తిప్పలే. ఏ దుకాణం ముంగట చూడు రైతన్నల పడిగాపులే. ఇంతింత పొడుగు లైన్లు నిలబడి కాలు నోస్తైన్లల్ల చెప్పులు కాకుంటే పట్టాబొక్కు కాయిదాలు. అబ్బో చెప్తే చరిత్ర రాస్తే రామాయణం అవుతుంది. యూరియా కొరకు రైతులు పడుతున్న తిప్పలు దినం చెప్తూనే ఉన్నాం. ఎంత చెప్పినా ఒడవని ముచ్చటే అవుతుంది. ఆయన రైతుల బాధలు చూసి చెప్పకుండా ఉండబుద్ధి అయితే లేదు. మరి ఏం చేస్తాం, అట్లున్నాయి మరి రైతన్నలు యూరియా కొరకు పడుతున్న బాధలు. నిన్న మొన్నటి దాకా యూరియా కొరకు లైన్లలో నిలబడితే ఇయాల్టి సంది ఇక టోకెన్ల కొరకు లైన్లలో నిలబడాల్సి వస్తుంది కావచ్చు. పోండి రైతులు ఈ టోకెన్ల ముచ్చట ఏందంటారా? సెంటర్ కించి రాష్ట్రానికి యూరియా వస్తుందన్న ముచ్చట ఎలుకున్నదే కదా. గా యూరియా కట్టలు టోకెన్లు ఉన్న వాళ్ళకే ఇస్తారట. మళ్ళా అర్థం కాలేదు కదా. ఇన్నొద్దులు చెప్పుల లైన్లలో పెట్టి పట్టా పాస్బుక్ లైన్లలో పెట్టి పొద్దంతా పడిగాపులు కాసిన వాళ్ళ దాంట్లో కొంతమందికి టోకెన్లు ఇచ్చిరాట. పిఎస్సిఎస్ సెంటర్లు నడిపించుకునేటోళ్ళు టోకెన్లు అయితే చేతికి వచ్చినాయి కానీ లైన్ వచ్చేటాళ్లకు బస్తాలు అయిపోబట్టే తదిమోళ్ళందరికీ మళ్ళీ యూరియా కట్టలు వచ్చినాక ఇస్తామని చెప్పి అట్టి ఇప్పుడు వచ్చేటి యూరియా కట్టల్ని టోకెన్లు ఉన్న వాళ్ళకే ఇస్తామంటారు అన్నట్టు. టోకెన్లు లేనోళ్ళు ఎంతసేపు నిలబడ్డా ఉత్తపని అన్నట్టే. ఇక అయితే ఇప్పటికే సెంటర్ కించి యూరియా వచ్చిందట గూడ్స్ రైళ్లల్లా. ఆటికెంచి లారీలలో ఎత్తుకొని గోడౌన్లకు పోతే ఆడికెంచి సొసైటీలకు ఆటంక రైతులకు. ఈ నెలలో 150,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేడుతుంటే దినం ఉత్త 5,000 మెట్రిక్ టన్నుల యూరియానే పంపిస్తున్నట. గట్ల సగం సగం పంపిస్తున్నారు కాబట్టి తెలంగాణ రైతులు గింత గోసపడుతున్నారు అనేది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. ఎక్కడా కూడా అనుకున్న సమయానికి అనుకున్న టైంకి ఉత్పత్తి చేయలేకపోవటం వలన ఈనాడు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరత తెలంగాణను కూడా పీడిస్తుంది. మాకు చెప్పినటువంటి 9,80,000 టన్నుల్లో ఇప్పటికే 5,30,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది. అది అరాకొర. ప్రతి నెలలో కూడా డిఫిసిట్ పెట్టారు. ఇప్పటికి 2,30,000 డిఫిసిట్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్లో రావాల్సిన 1,60,000 కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేక. ఇదే ముచ్చట మాట్లాడేందుకు ఇవాళ కూడా ఢిల్లీకి గాలి మోటార్ ఎక్కిపోయారు తెలంగాణ మంత్రులు. వానలు వరదలు ఆగమైన పంటలు రాష్ట్రానికి యూరియా తిప్పలు ఇటువంటి ముచ్చట్లన్నీ పూసగుచ్చేందుకే చిన్న సీఎం బట్టి సారు వ్యవసాయ మంత్రి తుమ్మల సార్లు ఢిల్లీకి పోయి సెంటర్ పెద్ద మనుషుల్ని కలిసిరు కూడా. రోజు కింద కాదు 10 రోజులలోనే ఓ 60,000 మెట్రిక్ టన్నుల యూరియాని పంపించాలని అడిగిరాట. మరి ఏం చేస్తారు? వాళ్ళేమో పంపిస్తున్నాం అనబట్టి వీళ్ళేమో యూరియా సెంటర్ కించి రావట్లేదు అనబట్టి ఇద్దరు నడుమ రైతులు పడుతున్న తిప్పలేమో గీ తీరుగుండే. ఇంతింత పొడుగు లైన్లు. మరి వరిసేనుకు పత్తి పంటలకు మక్కలకు ఇంత యూరియా పడితేనే చేను పవనకు వస్తుందా? అదునుకు పడకుంటే ఆటంక ఎంత యూరియా చల్లినా ఎంత పెట్టుబడి పెట్టినా ఉత్తపనే అవుతుంది. గానీ సెంటర్ కించి యూరియా రాకపోయేటాళ్ళకే గింత తిప్పలైతుందని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు సాటింపేస్తుంటే చిన్నగా సెంటర్ కించి యూరియా కట్టలు అయితే దిగినాయి. మరి చూడాలే ఇక ఇప్పటి సంది టోకెన్ల కొరకు రైతులు ఎంత తిప్పల పడాల్సి వస్తుందో అనేది. బంగారం 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 ఇది లేకుంటే అసలు ఏ శుభకార్యాలు లేవు, జరగవు. పురుడు కానుంచి చాలు చేస్తే పెళ్లి పేరంటాల దాకా ఎంతో కొంత ముట్ట చెప్పకపోతే తుర్తిపట్టరు జనాలు. అందుకే జనాల అక్కెర ట్యాక్స్ల రూబడి పెరిగి బంగారం ధరలు అంతకంతకు అందకుండా పోతున్నాయి. మరిగా ఇప్పుడెంత పెరిగింది, ముంగట ఇంకెంత పెరగబోతుందో ఒక్కసారి పురాగా అరుచుకొని వద్దాం పారి. కొనాలే అని జనాలు ఎట్లెట్లా కొంటారో చూస్తా అని బంగారం గిట్ల రోజుకింత పీఠాన పీరం అయ్యి షెట్లు కాదు ఏకంగా పెద్ద పెద్ద గుట్టలే ఎక్కుతున్నాయి బంగారం ధరలు. మార్కెట్లకు పోయి చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర తులానికి 106,900 చిల్లరుంటే 22 క్యారెట్ల బంగారం ఏమో తులానికి 98,000 పైనే వలుకుతుంది. వారం 10 దినాల సంది అందాజా 3,000 పైనే పెరిగిందంటూర్రు. పెద్ద ముచ్చట ఏందంటే వచ్చే దసరా దీపావళి పండుగలకు బంగారం అమ్మకాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ ధరలు ఇగింత పెరుగుతాయి. ఇప్పుడున్న 106,000 కాదు 110,000 దాటినా దాటొచ్చు అని అంటుర్రు. అట్లని బంగారం ఒకటే కాదులో వెండిది కూడా అదే కథ. కిలో వెండి మార్కెట్లో ఇప్పుడు 136,000 వలుకుతుంది. అందుకే ధరలు పిరమనిపిస్తున్నా సరే కార్యాలకు బంగారం తెచ్చినోళ్లకు మళ్ళా ముట్ట చెప్పాలంటే ఇదే సరైన సమయం. ఎంతో కొంత కొనేసి పక్కకు పెట్టుకోర్రి. ఇంట్లో ఏదన్నా శుభకార్యాలైతే తులం పెట్టే కాడ పావులాతో నడిపిస్తున్న అమలక్కలు రేపు ధరలు ఇగింత పెరుగుతాయి అంటుర్రు కాబట్టి పైసలు తయారు చేసి కొనేసుకోర్రి. కాబోయే అల్లునికి ఎంత బంగారం ఒప్పుకున్నారో గదంతా లగ్గం పోలు మీద పోయకుంటే అల్లుడు అలుగుతాడని రందిపడుతున్న అయ్యవ్వలు గిదే మోక ఇంత కొనేసి దాసుకోర్రి. అటెంక కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన కథ అవుతుంది. గిట్ల ఒంటి మీద వేసుకునే ఓ వస్తువు కోసము దేశమంతా ఉరుకులాడుతురు కాబట్టే బంగారము వెండి 2 జంట పక్షులోలే పెరుగుతున్నాయి. నెరి అమెరికా పెబ్బగా ట్రంప్ కాక వచ్చిన కాడ నుంచి బంగారం ధరలకైతే ఓ హద్దు లేదు పద్దు లేదు. మరి ఇక ఇప్పటికన్నా ఏమైనా కొనేది ఉంటే పావుల అప్పైనా సరే కొని పక్కకేసుకోర్రి. ఏం చెడిపోరు. అటెంక కొనాలంటే పేదోళ్లతోని అస్సలు కాదు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.
మనం కొనే పెద్ద పెద్ద వస్తువుల ధరలు ఎవైనా చూడుర్రి చారానా మురిగికి బారానా మసాలా అన్నట్టే ఉంటుంది కథ. అంటే కొనే వస్తువు ధర చారానుంటే ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని చెప్పి మీదంగా బారానా దాకా వసూలు చేస్తారు. అయితే గా ట్యాక్సులు వేసేది సెంట్రల్ సర్కార్ అన్న ముచ్చటి ఏరుకున్నదే కదా. అగొగ్గ పెద్ద మనుషులు ఏదో మీటింగ్ పెట్టిర్రట. మరి ఏం మాట్లాడిర్రు మనం కూడా చూద్దాం పారి. ఇన్నొద్దులు నిత్యావసర వస్తువులు కొనుక్కుంటా జిఎస్టీలు కట్టుకుంటా తిప్పలబడ్డ ప్రజలారా జర్ర రెండొద్దులు ఆగుర్రి. చాలా వస్తువుల ధరలు తగ్గుతాయట. ఇదే ముచ్చట్ల దేశ రాజధాని ఢిల్లీలా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నడిచింది. రెండొద్దుల పాట ఎగ్గి మీటింగ్లా ఏమేం తగ్గియాలి, జనాలకు ఎట్లా మంచి చేయాలి అనే ముచ్చట్లన్నీ మాట్లాడిర్రు. అయితే ఇదివరి దాకా జిఎస్టీ తతంగం అంతా 4 స్లాబ్లలో ఉండేనట. ఇక వాటిని 2 స్లాబ్ల కింద చేసి పేదోళ్లకు ఆఖరికొచ్చే వస్తువుల ధరలను తగ్గియాలని ఆలోచన చేసిర్రట. అట్లా ఏం తక్కువ 175 వస్తువుల ధరలు తగ్గబోతున్నాయట. అందులో బాదాము, స్నాక్స్, జాము, నెయ్యి, వెన్నె, పచ్చళ్ళు, ఆటోమొబైల్స్, ట్రాక్టర్లు, 2 పాయల బండ్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్, మొబైల్లు, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు అసొంటివి చానే ఉన్నాయి. అయితే జిఎస్టీ స్లాబ్లు చాలా మటుకు మారుతున్నాయి కాబట్టి కొన్ని వస్తువులు పిఠాన పిరమైతాయట. అందులో మందు సీసాలు, రాజభోగం అనుభవించే వస్తువులతో పాటు మనుషులకు డేంజర్ అయ్యే వస్తువులు కూడా ఉన్నాయట. మొత్తానికి మొన్న ఆగస్టు 15వ తారీఖు నాడు మోడీ సార్ ఎర్రకోట సాక్షిగా జిఎస్టీ ముచ్చట్ల మీద ఏం మాట్లాడిండో గవన్నిటిని పొల్లుపోకుండా పాటించి జనం జేబులకు మరింత తుట్టి పడకుండా చేయాలని ఆలోచన చేస్తారట. ఏదైతే గాని ఇన్నొద్దులకు జనాలకు అక్కడికొచ్చే సరుకు సామాన్ల మీద చాలా మటుకు జిఎస్టీ భారం దిగబోతుంది అన్నట్లు. అయితే పెంచిన ధరలు దించిన ధరలన్నీ ఈ 5వ తారీఖు అర్ధరాత్రి సంధి అమలైతాయట. మరిగా ఫోన్లు, ఫ్రిడ్జీలు, టీవీలు, ఇంకేమైనా సరుకు సామాన్లు కొనేటోళ్ళుంటే ఓ 2 వద్దులు ఆగి కొనుక్కోర్రి. ఎంత ఫరక్ పడ్డదో మీకే సమజైతది అని అంటుర్రు జిఎస్టీ ముచ్చట్లు బాగా తెలిసిన మేధావులు. పెద్ద మనిషి అన్నాక పెద్ద మనిషి తీరుగానే ఉండాలి. వెనక ముంగట చూసుకొని ఎవరం చేయాలి. అంతేగాని కచ్చగట్టినట్టు చేస్తే ఎవరు ఎందుకు లొంగుతారు? ఆయనతో అవతల వాళ్ళు మరల పడితే ఉన్న ఇజ్జత్ కూడా పోతుంది. గిట్లనే అవుతున్నది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. లేనిపోని పెత్తనాలు చేయనికే పోయి తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నట్టు చేసుకుంటుండు. చూడుర్రి తాత పంతనం ఎట్లున్నదో. తా చెడ్డ కోతి వనమెల్ల జరిచినట్టు తాను కయ్యాల మారి లెక్క చేసుకుంటా వేరే దేశాల మీద దుబ్బెత్తి పోస్తున్నాడు ట్రంప్ తాత. దేశాల పెద్ద మనుషులు కలిసిమెలిసి తిరిగినా నవ్వుకుంటా మాట్లాడుకున్నా చూసి ఓరుతలేడు. ఓ దిక్కు మోదీ సారు, ఇంకో దిక్కు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ముగ్గురు కలిసి మంచిగా దోస్తుల తీరుగా మాట్లాడుకుంటూ తిరిగేటాలకు ఆ పాకిస్తాన్ వాళ్ళకే కాదు ట్రంప్ తాతకు కూడా పానం మస్తు మసిమసి అవుతున్నదట. అందుకే పెంచిన సుంకాలు తగ్గించేది లేదన్నట్టు మాట్లాడుతాండు. గమ్మతేంటిదంటే భారత్ అమెరికా 2 దోస్తులే అంటాడు, పెట్టే వాతలు పెడితేనే ఉన్నాడు. ముసలోనికి నోబెల్ బహుమతి ఏదో ఇస్తే పీడ పోతుంది కదా, ఊకే గిట్ల ఏంపుకొని తింటాడు అందరినీ అనుకుంటారట ఇప్పుడు దునియా దేశాల పబ్లిక్. ఇంకో ముచ్చట ఏంటిదంటే అమెరికాలో తయారయ్యే సామాన్లను మనం కొంటలేమాట. గదేం బండి? హార్లీ డేవిడ్సన్ బండ్లు. గా బండ్ల కంపెనీ మన దేశం విడిచిపెట్టి పోయిందని మాట్లాడిండు. లచ్చన్నరకే మన దేశంలో ఎక్కి తిరగనికే ఏక్ బండ్లు వస్తున్నాయి. అసోంటిది మరి 5 లక్షల నుంచి 50 లక్షలు విలువ చేసే బండ్లను మనోళ్ళు ఎట్లా కొంటారు చెప్పుండ్రి. అందుకే దందా చేయలేక కంపెనీ మన దగ్గర దుకాణం బంద్ చేసింది. దాన్ని పట్టుకొని మనం ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతాడు ట్రంప్ తాత. గిట్లా ఎటు తిరిగి మనసులో గట్టిగానే పెట్టుకుండు. మరిగా చూడాలే ముందు ఇంకేమేం చేస్తాడో ఏమో పెద్ద మనిషి. కానీ ఏ మాట కామాటనే ఇన్నొద్దులు అంటక ముట్టక ఉంటాన్న దేశాలన్నీ ట్రంప్ తాత చేయబట్టి చేతులు చేయగలుపుతున్నాయి. తాతకు తప్పక నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తాండ్రు నెట్టన్నలు. ఇవన్నీ చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాయి కూడా చూసేర్రి. మా పల్లె పొలగాండ్లకు చదువు ఒకటే కాదు, చేపలు రాకుడు కూడా నేర్పిస్తామంటుర్రు అనంతపురం జిల్లాలున్న ఓ బడిసార్లు. కన్నెక్కల్ మండలం ఎర్రగుంటలున్న సర్కార్ పెద్దబళ్ళే ఇక గిట్ల పొలగాండ్లతోని పచ్చాపలు గడిగిచ్చిర్రు పంతులు. మరి పొలగాండ్లు బళ్ళకొచ్చేది చదువుకుంటానికి కాదనుకుర్రో లేకుంటే సఫాయి పనులు అనుకుర్రో తెలియదు కానీ వంట మనుషులు రాకాల్సిన చేపల్ని పొలగాండ్లతోని బరికిపిచ్చి బొత్తవాలుగా తిన్నారట సార్లు. ముచ్చట పెద్ద సార్లకు ఎరికైతే పొలగాండ్లతోని సాకిరి చేపించిన సార్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్పిర్రు. అటు అయ్యవలేమో పొలగాండ్లను చేపలు బరికెత్తానికి తోలనమా ఎట్లా అని మస్తు గరం అవుతుర్రు. మరిగా ఈ గ్రమంతుల మీద చదువుల పెద్ద అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఏమో చూడాలి.
ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట్ల లంచాలు ఇయ్యలేక అవస్థలు పడుతున్న ప్రజలారా మీరు కూడా గీ పని చేయుర్రి. ఇగో ఈడ కుర్చీలో కూర్చొని నవ్వలేక నవ్వుతుండు చూడుర్రి. ఈ ఉత్తమ అధికారి పేరు అక్కల వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కన్నమామిడి ఊరు సెక్రటరీ. అయితే ఒకరికి ఇందిరమ్మ ఇంటి బిల్లు ₹1,00,000 శాంక్షన్ అయితే ఒట్టిగానే ఎట్లిస్తారమ్మా, నాకు కూడా పెళ్ళాం పిల్లలున్నారు చూడుర్రా 30,000 అని లంచం అడిగిండట. దానికి వాళ్ళు లేదు సార్ 20,000 ఇస్తామని బతిల్లాడితే దయగల మహారాజు సరే అన్నాడట. ఈగేముంది తెల్లారి ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీలకు పట్టించిర్రు. వాళ్ళొచ్చి సీసాలు ముంగట పెట్టి చేతులు గడిపిస్తే నీళ్లు ఎర్రగైనాయి, సార్ వారి ముఖం తెల్లగైంది. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సారు యూరియా బస్తాల కోసం వచ్చి పడిగాపులు కాస్తున్న రైతన్నల ఆకలి తీర్చిండు. కౌటాల బెజ్జూరు మండలాల దుక్నాల దిక్కు వచ్చిన అన్నదాతలకు సారే స్వయంగా వడ్డిచ్చిండు. దీంతోని రైతన్నలు మస్తు సంబరపడ్డరు. గంటల కమానం లైన్ల నిలబడ్డా కూడా ఎవ్వళ్ళు షెమ్మడు నీళ్ళియలేదు. అసొంటిది పాత ఎమ్మెల్యే అయినా మా ఆకలి తీర్చిండంటే సార్ది గొప్ప గుణమని తారీఫ్ చేసుకుంటూ పోయిర్రు.